హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ యువ సన్నీ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ పచ్చిమిర్చి పచ్చడండి. ఈ పచ్చిమిర్చి పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా! ఎంత బావుంటుందో కదండీ రుచి. పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా చేసుకుని తిని చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, తగినంత ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. అందులో తగినంత నూనె పోసుకొని పచ్చిమిరపకాయల్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయినాయండి. ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల పచ్చడిని రోట్లో నూరుకుందామండి. మాకు చిన్నదే ఉంది రోలు. ఒకవేళ మీకు రోలు అందుబాటులో లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మాకున్నది చిన్న రోలేనండి. అందుకే కొంచెం కొంచెం వేసుకొని రోట్లో నూరుకుంటున్నాను. పచ్చిమిరపకాయలన్నీ వేసేసాక తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలంతా బాగా నలిగేదాకా నూరుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు బాగా నలిగాయండి. ఇందులో నేను వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను తగినంత. ఇప్పుడు వేసుకొని మళ్ళీ మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ పచ్చడిలోకి ఉల్లిపాయలు వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి రుచి. నేను చూపించిన విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి ఉల్లిపాయల్ని. రోట్లో వేసుకొని మరీ ఎక్కువగా కాకుండా నేను చూపించిన విధంగా నూరుకోండి ఉల్లిపాయల్ని. ఇట్లా ఉల్లిపాయలు నూరుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయల పచ్చడి ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా గిన్నెలో, దాన్ని తీసి ఇందులో యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా నూరుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలండి పచ్చడిని. అలాగే ఉల్లిపాయలు వేసాం కదా, మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు నూరుకుందామండి. బాగా కలుస్తుంది అలా నూరుకుంటే. ఇంకా అయిపోయిందండి పచ్చడి. తీసి గిన్నెలోకి వేసేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయ పచ్చడిలోకి నేను ఉల్లిపాయలతో ఆమ్లెట్ వేస్తున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్. ఆమ్లెట్ వేసుకోవడానికి నేను ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర తీసుకున్నానండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇందులో నేను కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. తగినంత పసుపు వేస్తున్నాను. ఉప్పు, కారం కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. తగినంత వేసుకున్నాను ఉప్పు, కారం కూడా. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. అంతా ఉప్పు, కారం, పసుపు కూడా మొత్తం అంతా పట్టాలి, కలుపుకోవాలి బాగా. తర్వాత ఇందులో నేను 2 గుడ్లు వేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి.
ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసిపోయింది. ఆమ్లెట్ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి తగినంత ఆయిల్ పోసుకుంటున్నానండి, ఆమ్లెట్ కి సరిపడా. ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ అంతా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా చేస్తే ఆమ్లెట్ మొత్తం ఈవెన్ గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ అంతా హీట్ అయిపోయిందండి, ఆమ్లెట్ వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు రౌండ్ గా వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటది ఆమ్లెట్. ఇప్పుడు అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైన చుట్టుపక్కల కూడా ఆయిల్ వేసుకుందాము, కొంచెమే. ఇందాక ఆల్రెడీ ఎక్కువ వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దామండి. మూత పెట్టేస్తే మొత్తం లోపల దాకా కూడా ఆమ్లెట్ అంతా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఆమ్లెట్ అంతా కూడా ఉబ్బింది కదా, ఇలా ఉబ్బిందంటే లోపలంతా కూడా ఉడికిపోయిందని. ఇప్పుడు ఈ ఆమ్లెట్ ని ఇంకో వైపు కూడా తిప్పుకుందామండి. ఉల్లిపాయలు వేసి ఆమ్లెట్ వేసేటప్పుడు మాత్రం ఎప్పుడూ హై ఫ్లేమ్ లో ఉంచకూడదండి, మీడియం గా ఉంచుకోవాలి. అప్పుడే మొత్తం కూడా కుక్ అవుతుంది లోపలంతా కూడా. ఇంకా అయిపోయిందండి ఆమ్లెట్. దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. నిదానంగా వేసుకోండి, లేకపోతే ముక్కలు అయిపోతుంది. చూసారండి ఆమ్లెట్ ఎంత బాగుందో, పచ్చిగానో లేకుండా బాగా మాడిపోకుండా. చూసారా, మీడియం గా కుక్ అయింది ఆమ్లెట్ అంతా. చాలా టేస్టీగా ఉంటుందండి, మెత్తగా ఉంటుంది ఆమ్లెట్. నేను చెప్పిన విధంగా వేసుకోండి. స్వర్గంలో ఉన్నట్టు అంత బాగుంది. ఇది ఎక్కువగా పూర్వకాలం చచ్చిపడిపోయినట్టుంటే ఏ రుచి తెలియనట్టుంటుంది. పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంది.